ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు అన్నారు, దాని ఊసు కూడా లేదు. నెలకు 1000 రూపాయలు, సంవత్సరానికి 12,000 అన్నారు. అది సరిపోదు, మాకు ఎక్కువ వేయాలని ఆటో డ్రైవర్లు కొట్లాడుతుంటే వారికి మరి ఇవాళ ఇప్పటి వరకు కూడా కనీసం న్యాయం చేయలేదు. మన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇక్కడ ఎన్నికలు జరిగిన తర్వాత దాదాపు 6 నెలలకు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగి అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు కూడా మాట ఇచ్చినారు, ఆటో డ్రైవర్లకు ఇస్తాం డబ్బులని. మరి ఇవాళ మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అక్కడ 15,000 రూపాయలు చొప్పున ఆటో డ్రైవర్లకు ఇస్తున్నామని చెప్పి నిన్నగాక మొన్న దాదాపు 6-5 లక్షల దసరాకి 6-7 లక్షల మంది ఆటో డ్రైవర్లకు అక్కడ డబ్బులు ఇచ్చే పథకాన్ని ప్రారంభించినారు. నేను అడుగుతా ఉన్నా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 93 మందిని చంపింది చాలదా? 93 మందిని ఇవాళ బలి తీసుకున్నది చాలదా? మీరిచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇంకా ఎన్ని రోజులు ఇదే రకమైన కాలక్షేపం చేస్తారు? ఇప్పటికైనా వెంటనే మేల్కొని ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు వెంటనే అనౌన్స్ చేయాలి. నెలకు 12,000, నెలకు 1000 రూపాయలు, మొత్తం సంవత్సరానికి 12,000 అన్నారు. 2 ఏళ్లకు గాను మీరు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కుటుంబానికి ఇప్పటికీ 2 ఏళ్లకు గాను 24,000 రూపాయలు బాకీ ఉన్నారు. వెంటనే ఆ బాకీ కూడా ఇవ్వాలి. దాంతో పాటు చనిపోయిన ప్రతి ఆటో డ్రైవర్ కు మరి 10 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషన్